కింద ఫోన్లో చేసాము. ఇప్పుడు మనకి రావాలి కదా, అది రావాలంటే కింద పెట్టేసి ఇప్పుడు ఇది పెట్టేసి పనిచేసే ఫోను దీనిలో నుంచి దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిపోయింది యూట్యూబ్లో పెడతాం. పాత దానిలో నుంచి కొత్త దానిలో అది లేదు. మనకి రాత్రి మనం అడ్మిట్ అయిపోయాం కదా, పెద్ద ఫోన్ ఇంట్లో ఉంది కదా. పొరపాటు కాదు, అంటే దానివల్ల ఉపయోగం అనేది చూడాలి. అంతేగాని పనిచేస్తుంది దీన్ని పెట్టాల్సిన యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చాను. సౌలు ఈటి చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండేది. దావీదు సితారా వాయించుండగా ఉదయమున అతను చంపవాలని పొంచండి. దావీదు పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణం నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదని చెప్పి తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకమంచు తలవైపున ఉంచి దుప్పలతో కప్పివేసి దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతను చెప్పినట్లుగా మంచంతో అతను తీసుకొని రండి అని వారితో చెప్పగా, అప్పుడు సౌలు తప్పించుకొని పోనట్లుగా, నీవు నా శత్రువు పంపివేసి నన్ను ఇలాగెందుకు మోసపుచ్చింది మీకాలు అడగగా, మీకాలు నిన్నెందుకు నేను చంపవాలను, నన్ను పోనిమ్మని దావీదు చెప్పినందునే అని సౌలుతో అనెను. చాలు చదవని లేఖ భాగాన్ని ప్రభాషణ నుంచి దీవించగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభు తండ్రి, నమ్మకాన్ని మా దేవాన్ని కొంత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒకరు పట్టణం కొరకాయ రాగిన బిడ్డలు బట్టి మీకు కొంత స్తోత్రాలు. అనేకులు ఉన్నారు రావాల్సిన వారిగా ప్రభు, వారిని మీరు మా ప్రభు మరి ప్రోత్సాహపరచండి, కృపలు చేయండి. తండ్రి మా ప్రభు మీ సన్నిధి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి మేము మా ప్రభు మీ సన్నిధిలో నుంచి ఖాళీగా వెళ్లకుండా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మరి మీ దాసుని మా ప్రభు జ్ఞాపం చేసుకోనండి. దినవంతా అలసిపోయినటువంటి శరీరాన్ని జ్ఞాపం చేసుకొని మీ శక్తితో నింపి మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ కనుక మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకోండి. ఏసే పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పోయినసారి మనం ఎనిమిది వచ్చిన ధ్యానిస్తూ వచ్చాం. దావీదు ఎలాగా మరి ఏది సంపాదించుకుంటున్నాడు, ఏది పోగొట్టుకుంటున్నాడు అనే విషయాలు మనము
దినాల్లో ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా 9వ వచనం నుంచి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము దావీదు ఒకరు అయితే సౌలు మరొకరు. ఆ తర్వాత 3వ భాగంలోకి వస్తే ఆయన యొక్క కుమారుడైనటువంటి యోనాతాను మరొక భాగానికి కనుక వచ్చినట్లయితే సౌలు యొక్క దూతలు మరొక భాగం లేక ఆయన పరివారం. ఆ తర్వాత అన్నికన్నా ప్రాముఖ్యం ఏంటంటే దావీదు భార్య అయినటువంటి మీకాలు. ఇన్ని రకాల ప్రజలు ఉన్నారు. అన్ని రకాల ప్రజల యొక్క మనస్తత్వాలు ఎలాగున్నాయి, వారు ఏం చేశారు, వారు ఎందుకు చేశారు, మంచి చేసిన వారికి ఏం జరిగింది, చెడు చేసిన వారికి ఏం జరిగింది అనే విషయాలు మనం ధ్యానించాలి. ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాడు గుర్తుపెట్టుకోనండి, ఈ రాయబడినటువంటి మాట కొన్ని మాటలేమో రక్షణ లేని వారి కొరకై రాయబడతాయి. అది నీకు అప్లై కాదు. మనం చేసే పొరపాటు ఏంటంటే బైబిల్ చదివేటప్పుడు ఈ వ్యక్తి రక్షించబడ్డాడా, వాళ్ళకి సంబంధించినటువంటి మాటలేమో వాళ్ళకి సంబంధించి, రక్షణ లేని వారి కొరకై రావడం మాటలేమో రక్షించబడలేని వారి కొరకై, అన్య జనాంగాలకు రాయబడినటువంటి ఏమో వాళ్ళ కొరకై, సేవకుల కొరకై రాయబడినటువంటి ఏమో సేవకుల కొరకై. ఈ విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకోవాలి కానీ కనబడిందల్లా మనమే తీసుకోకూడదు. ఇప్పుడు అన్యుల గురించి చెప్పాడు అనుకో, మీరు మారుమనసు పొందండి అంటే ఆ మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకోవడంలో పాల్పొంది వాళ్ళు నన్ను మారుమనసు పొందుకున్నాడు అంటే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే కొంతమంది అంటారు దేవుడు నాతోనే చెప్తున్నాడు మారుమనసు పొందని, నాతో పడుతున్నాడు. నీకు కాదు మారుమనసు లేని వాళ్ళు ఇక్కడ ఉంటారు, అది గుర్తించుకోవాలి. కొంతమంది ఏమంటారంటే ఏంటి ఈరోజు బ్రదరు అంకులు నన్ను గురించే చెప్పాడు అని అంటారు. మరి నిన్ను గురించి చెప్పేదాని కొరకు ఎక్కడికొచ్చావు? మరి నిన్ను గురించి చెప్పకపోతే ఇంటికాడ ఉండొచ్చు. నువ్వు నీకేదో అవసరం ఉందని చెప్పాలా దేవుడు. అది అందుకొరకు దేవుడిని నడిపిస్తాడు. ఎవరికి ఏది అవసరం ఉన్నదో వాళ్ళు నడిపిస్తా ఉంటాడు. మరి రహస్యం ఏంటంటే కొన్నిసార్లు చెప్తూనే ఉంటాను, అది నాతో మాట్లాడుతూ ఉంటాను. నేను ఎప్పుడైతే ఇతరులకు బోధిస్తుంటున్నానో మీరేమనుకుంటే వాళ్ళు ఎవరికో చెప్తున్నాడు ఆయన అనుకుంటాడు. కాదు, అది నాకే మాట్లాడుతూ ఉంటాడు ప్రభు కొన్నిసార్లు. అందుకని దేవుని వాక్యము బలము గలదై జీవం గల ఎటువంటి ఖడ్గముకైనాను 2 అంచుల వదులు కలిగినటువంటి ఖడ్గం. ఒకటి అడిపోతూ ఉంటుంది, ఒకటి ఇటు వస్తూ ఉంటుంది. అర్థమైందా? వాటి రక్షించబడ్డ వాళ్ళకి ఉంటుంది, వాటి రక్షణ లేని వారికి ఉంటుంది. అందుకని 2 అంచుల ఖడ్గం అది. అందుకని ఇక్కడ చదివేటటువంటి నేను ఎందుకు బైబిల్ స్టడీలో మీకు ఇన్ని విషయాలు వివరంగా చెప్తానంటే, ఈ 4 లేక 5 మనం చదువుతున్నప్పుడు ఈ 5 మనం అప్లై చేసుకోలేము. ఒకరేమో ఒకరుగా ఉంటారు, మరొకరేమో ఇంకొకరుగా ఉంటారు, మరొకరేమో ఇంకొకరుగా ఉంటారు, మరొకరు ఇంకొకరుగా ఉంటారు. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఏంటంటే అందులో నా భాగం ఏంటి, అందులో నన్ను గురించి ఏం చెప్తూ వచ్చాడు, ఏది నేను అప్లై చేసుకుంటే ఏది నాకు మేలుకరంగా ఉంటుంది, అట్లా మనం దానిని ధ్యానించవలసిన వారిగా ఉంటాం. రెండవది, ఇందులో కొంతమంది వాక్యంలో పొరపాటులు చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి నష్టపోయినారు. అప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు నష్టపోతారు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దేవుని యొక్క వాక్యానుసారమైన కార్యాలు చేసి దీవించబడతారు. అలాగనా, నేను కూడా వాక్యానుసారమైన కార్యాలు చేసి దీవించబడాలా. కాబట్టి పిల్లరా, అలాగే మన యొక్క బైబిల్ స్టడీని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మాట మనం గమనిస్తాము. మనం చదువుకున్నమాట, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండెను, దావీదు సితారా వాయించుండెను. చూడండి, ఇక్కడ 2 ఉన్నారు, సౌలు దావీదు. సౌలు మీదకి దురాత్మ తిరిగి వచ్చెను అనే మాట. మరి దాని అర్థం ఏంటంటే దురాత్మ 24 hours లేదు సౌలు మీద. కొంతమంది మీదకి ఉంటుంది, కొంతమంది మీదకి ఉండదు. ఎందుకంటే మీకు తెలియదు, నేను సొంతంగా చూశాను కాబట్టి. నేను ఇంకొక సహోదరుడు మందిరంలో ఉన్నప్పుడు తన మీదకి దురాత్మ రానంతసేపు చాలా బాగా మాట్లాడతాను. అందరూ బాగున్నారా, ప్రార్థన చేస్తున్నారా, మంచిగా బైబిల్ చదువుకుంటున్నారా, అన్నీ మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ దురాత్మ రాటుతోనే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అనేవాడు.
గడగడగడ ఓడిపోయేవాడు. ఏమైందిరా వీడు ఇప్పుడు దాకా మంచిగా మాట్లాడి వెంటనే ఎవరితో మాట్లాడుతున్నావు అంటాడే అని నా సొంత అనుభవం చెప్తున్నాను. కాబట్టి ఆ దురాత్మ అనేటటువంటిది వస్తున్నది పోతున్నది, వస్తున్నది పోతున్నది. అందుకని మనం ఏం చేయాలంటే కొంతమందికి వచ్చి వాళ్ళలోనే ఉంటుంది, దురాత్మ వచ్చి వాళ్ళలోనే ఉంటుంది, దురాత్మ వచ్చిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చిపోతూ ఉంటుంది అంటే ఆ వచ్చిపోయే మధ్యలో దేవుడు కొంచెం కార్యం చేస్తూ ఉంటాడు. దేవుడు వాక్యం వినిపించడమో, వాళ్ళ కొరకు ఎవరైనా ప్రార్థన చేయడమో, లేదా ఏదో ఒక రకమైన పరిస్థితి దేవుడు తీసుకొని రావడమో, అందుకని ఆ దురాత్మ ఉండలేక అక్కడ వెళ్ళిపోతూ వస్తుంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేయకుండా, వాళ్ళ వాక్యం వినపడకుండా, దేవుని గురించి ఏం చెప్పకుండా ఉంటే వాళ్ళలో దురాత్మ అలాగనే టెస్ట్ చేసుకొని కూర్చుంటుంది. అది తేడా, ఉంచిపోయేది ఉండేటటువంటిది. కాబట్టి సౌల్లో ఉన్నటువంటిది అంటే దురాత్మ ఎల్లవేళలో ఉండడం అలా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. పై వచ్చిన ఏం చూస్తామో, దావీదా ఎవరానైనా నా సన్నిధిలో ఉండు, మళ్ళీ ఫిలిస్తీయులకు యుద్ధం చేస్తూ ఉండు, ఇక్కడే హాయిగా నీ భార్య ఇక్కడే ఉంది కదా, జాగ్రత్తగా ఉంటున్నానా అని మంచిగా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక్క నిమిషం అయిన తర్వాత బల్లెం తీసుకొని కూర్చున్నాడు ఇంటికాడ. చూసినంత తేడా ఉంటుందో. కాబట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే దురాత్మ పట్టినటువంటి వాళ్ళే ఇలాగ ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా లోకములో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరెవరిలో దురాత్మ ఉన్నదో కత్తులు తీసుకుంటారు, గొడ్డలు తీసుకుంటారు, తుపాకులు తీసుకుంటారు, రకరకాలైనటువంటి ఆయుధాలు. వాళ్ళు మంచోళ్ళే, కానీ దురాత్మ వాళ్ళ మీదకి వచ్చారు. వాళ్ళు దురాత్మ వచ్చారు కాబట్టి ఆ కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఆ దురాత్మను అలగొట్టడానికి దావీదు బాధ్యత తీసుకున్నాడు. ఏ బాధ్యత తీసుకున్నాడు? ఏం తీసుకున్నాడు? సితారా తీసుకున్నాడు. సితారా గురించి ఒకసారి చెప్పాను నేను. సితారా అంటే దానిలో అనేకమైనటువంటి యొక్క శబ్దాలు ఉంటాయి, అనేకమైనటువంటి శబ్దాలు వస్తాయి. చూసారా, ఏ శబ్దము ఎవరికి ఉపయోగించాలో, ఏ శబ్దం ద్వారా ఎలాగా ఉంటుందో ఆ శబ్దాలన్నిటిని బట్టి దాని యొక్క మరి అందమో లేక వినడానికి సొంపుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు మనం పాటలు పాడుతున్నాము, అంత ఆకర్షణీయంగా ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాష్ చేస్తూ ఆ డ్రమ్ములు కొడుతూ అవన్నీ చేస్తున్నారు అనుకో, ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. కానీ మన ఫెలోషిప్లో ఎక్కువగా వాటికి అవకాశం ఇవ్వం. మనం మక్సం గారు సామాన్యంగా ఒక కంచెలు పెట్టుకోండి, ఒక తపలా పెట్టుకోండి, ఒక హార్మోనియం మాత్రమే పెట్టుకోమని చెప్పాడు. ఇవన్నీ కూడా సినిమా హాల్కి సంబంధించినటువంటివి, వాళ్ళు చేసినటువంటి శాస్త్రాలు ఇవన్నీ అప్పట్లో ఉన్నాయి. ఇవన్నీ క్యాషియాలు, కానీ ఒప్పుకునేవాడు కాదు. ఇవన్నీ కూడా జనాలను ఆకర్షించుకోవడానికి మన కొత్త ఇవన్నీ కూడా. అందుకని మన పాటలు కానీ మన వాంశాలు కానీ సామాన్యంగానే ఉంటాయి. అందుకని ఎప్పుడైతే ఆ యొక్క సితారా వేస్తూ వస్తాడో ఆ శబ్దాలకి ఆ దురాత్మ పారిపోతూ వస్తాడు. అందుకని ఆ సితారా అంటే కొన్నిసార్లు చెప్పుకోవచ్చు దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఈ వాక్యము చిన్నపిల్లలకి ఎలాగా చెప్పాలా, యవనస్తులకి ఎలాగా చెప్పాలా, మధ్యవయస్కులకి ఎలాగా చెప్పాలా, వృద్ధులకి ఎలాగా చెప్పాలా, మారుమనసు పొందిన వాళ్ళకి ఎలాగ చెప్పాలా, మారుమనసు పొందని వాళ్ళకి ఎలాగా చెప్పాలా, పడిపోయిన వారికి ఎలాగా చెప్పాలా, వ్యతిరేకులైన వారికి ఎలాగా చెప్పాలా, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకి ఎలాగా చెప్పాలా, పరిచర్య చేసే వాళ్ళకి ఎలాగ చెప్పాలా, సేవలో ఉన్న వారికి ఎలాగా చెప్పాలా, ఎన్ని రకాలైనటువంటి యొక్క ఆ సితారాలో ఉన్నటువంటివి చూడండి. ఏదో వాక్యం చెప్పడం కాదు, మనం గమనిస్తూనే వస్తాం. చాలా మంది సేవకులు వస్తానే ఉంటారు, సందర్భానుసారంగా వాక్యం చెప్పలేకపోతున్నారు. నేను గమనిస్తుంటున్నాను. నాకున్నటువంటిది ఏంటంటే చాలా సంఘాలు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను వెళ్ళాను ఒక సంఘంలో, వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు, అన్నా మా సంఘంలో ఈ సంగతి ఉందన్నా, మా సంఘంలో ఆ గొడవ ఉందన్నా, మా సంఘంలో ఈ సమస్య ఉందన్నా, మా సంఘంలో ఇట్లా ఉందన్నా అట్లా ఉందన్నా అని నాకు చెప్తారు. దానిని బట్టి నేను వాక్యాన్ని తయారు చేసుకోకూడదు. అది తప్పు, అది తప్పు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంఘ పరిస్థితిలో దేవుడు నాకు వాక్యం ద్వారా ప్రత్యక్షపరచాలి. అది నిజమైనటువంటి ఒక బోధ. అది నిజమైనటువంటి బోధ ఏంటంటే
దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నప్పుడు ఈ సంఘములో ఏది అవసరమో అది నీవేం చేయాలంటే వారికి బోధించాలా. నా ప్రియమైనటువంటి సోదరులారా, ఆ యొక్క దావీదు సితారా వేస్తుంటే దయ్యాలు ఆ దురాత్మ పారిపోతుంది. అందుకని మన చేతిలో కూడా దైవ గ్రంథం చేతిలో పెట్టుకొని ఎవరెవరిలో దురాత్మలు ఉన్నాయో చూసుకొని ఆ దురాత్మను వెళ్ళగొడుతూ రావాలి. ఆ దురాత్మను వెళ్ళగొడుతూ రావాలి. ఎలా వెళ్ళగొడుతూ రావాలా? వాక్యం వాళ్ళకి చెప్తూ రావాలి. వాళ్ళు సరిపోయిన విధానంలో మన వాక్యం చెప్పినట్లయితే వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు సరిపోయిన విధానంలో వాక్యం చెప్పినట్లయితే వాళ్ళు తృప్తిగా వెళ్ళిపోతారు. అప్పుడు దురాత్మ పోయినట్లే అన్నమాట. అందుకనే బాగా అర్థం చేసుకొని వాక్యం అనేటటువంటి సితారా తీసుకొని ఎవరెవరిలో దురాత్మలు ఉన్నాయో, ఎవరెవరో చెడ్డ కార్యాలు ఉన్నాయో, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, రకరకాలైనటువంటి లోక సంబంధమన్నీ కూడా నింపుకొని పెట్టుకున్నారో వారి కొరకు మనం చేయాల్సిన పని ఏంటంటే సితారా వాయిస్తూ రావాలి. చూసారా? అయితే దురాత్మ పట్టిన ఆయన ఏం చేశాడు? ఆయన చేతిలో ఏముంది? సితారా. దురాత్మ పట్టించి ఆయన చేతిలో ఏమని చెప్పండి? ఏముంది? ఈట ఉంది. ఈట అంటే అర్థం ఏంటి? ఇతరులను పొడిచేటటువంటి ఒక సాధనం. ఇతరులను పొడుస్తూ ఉంటారు. వాళ్ళు పొడవడానికి ఈటి తీసుకుంటారు. చూసారా? కాబట్టి చాలా మందికి దురాత్మ ఉన్నదని మనం ఎట్లా చెప్తాము అంటే వాళ్ళ చేతిలో ఏముంటుందంటే ఈటలు ఉంటాయి. ఈట అంటే ఎంత పెద్ద ఈట ఉంటుందని కాదు దాని అర్థము. వాళ్ళ మాటల ద్వారా మనం బాధపడతారు, వాళ్ళ కార్యాల ద్వారా మనం బాధపడతారు, వాళ్ళ చేష్టల ద్వారా మనం బాధపడతారు. ఒక్కొక్క ఈటేసుకున్నట్టు కూడా మనం గుచ్చుతూ ఉంటారు వాళ్ళు. అందుకనే దురాత్మ పట్టిన వాళ్ళేమో ఇతరులను గాయపరుస్తారు, చితారాలు పట్టిన వాళ్ళేమో గాయాలు కడతారు. కాబట్టి మనం ఇప్పుడు దురాత్మను వెళ్ళగొట్టాలన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యం చేసుకొని మరి గాయాలన్నీ కూడా మనం కడుతూ రావాలి. వారి యొక్క బాధలు తెలుసుకొని, వారి కష్టాలు ఏంటో తెలుసుకొని, వారి శ్రమలు ఏంటో తెలుసుకొని, వాడి ఇబ్బందులు తెలుసుకొని దాని ప్రకారం మన వాక్యం కానీ వాడికి అందిస్తూ వస్తే వారి గాయాలన్నీ కట్టిన వాళ్ళని ఎక్కడికి వస్తాం. అందుకని ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దురాత్మను వెళ్ళగొట్టడానికి దావీదు పనిచేస్తున్నాడు. అయితే సౌలు ఏం చేస్తున్నాడు? దురాత్మను వెళ్ళగొట్టే వాళ్ళని పొడుస్తుంటున్నాడు. ఇప్పుడు అర్థందా? ఇప్పుడు భారతదేశంలో దొరుకుతున్నాయి. ఎంతమంది అయితే దురాత్మలను, చెడాత్మలను వెళ్ళగొడుతున్నామో, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మారు మనసు పొందేదానికి వాక్యం అందిస్తున్నామో, అనేకుల యొక్క జీవితాలు మనం మారుస్తున్నామో, వాళ్ళని పొడవాలంట, వాళ్ళని చంపేసేయాలంట, వాళ్ళని గురిపెట్టుకొని వాళ్ళ వెంటబడి వాళ్ళని ఎట్లయినా సరే కిడ్నాప్ చేసి వాళ్ళని చంపాలా అనేటటువంటి దానిలో ఉన్నారు ఈనాడు అనేక మంది. ఎందుకంటే దురాత్మ వాళ్ళ మీద సితారా ఏడు చేతిలో ఉంది. అందుకని మా దురాత్మలు మీరు మా వదిలిస్తారా? ఎందుకు ఒప్పుకుంటాం? మిమ్మల్ని మేము పొడిసేస్తాం. అంటే ఎవరితో ఈ పోరాటము? దేవుడు సైతాను యొక్క పోరాటం జరుగుతుంది. దేవుడు సైతాను పోరాటం. చూసారా పిల్లరా? ఆ తర్వాత చూడండి, తర్వాత వచ్చిన దేవుడు తర్వాత వచ్చిన చదివినటువంటి దానిలోనే చదివాం కదా, 19వ అధ్యాయము 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో గోడకు పొడుచుదని తాత్పర్యం కలిగి ఈటి విసిరను. అది ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి యొక్క రహస్యం ఏంటంటే ఈటి వచ్చేసింది, దావీదు మీద కేసేసాడు. దావీదు ఏం చేశాడంటే ఈటిని తప్పించుకున్నాడు. రెండవదిగా ఆ దురాత్మ పట్టిన వాడి యొక్క స్థలాల నుంచి కూడా తప్పించుకున్నాడు. ఇది ఇక్కడ మరొక విషయాన్ని బాగా అర్థం చేసుకోవడం. వీటిని తప్పించుకోవడం ఒక అనుభవము, వీటి వేసేవాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి దూరం పోవడం మరొక. అంటే మన యొక్క జీవితాల్లో మనం బాధ పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు,
బాధలు తప్పించుకోవడం ఒక అనుభవం అయితే, బాధలు తప్పించుకోవడం బాధ పెట్టేవాళ్ళ దగ్గర నుంచి కూడా దూరం పోవాలి. అలాంటి వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు లాగా ఉన్నారంటే మనం శత్రువుగా మనము ఎట్టి పరిస్థితిలో కూడా బాధించకూడదు. శత్రువుని ఎట్టి పరిస్థితిలో కూడా బాధించకూడదు. అంటే వాళ్ళు మనకు శత్రువులని అనుకోకూడదు. వాళ్ళని కూడా మనం ప్రేమించాలా, వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. కానీ మనం ఏం చేయాలా? తప్పించుకోవాలా. దావీదులో ఉన్న గొడవ ఏంటంటే ఈటి తప్పించుకుంటున్నాడు, ఆ వ్యక్తిని కూడా తప్పించుకుంటున్నాడు. మనం చేసేటటువంటి పొరపాటు ఏం చేస్తామంటే ఈటి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఆ వ్యక్తి నుంచి దూరం అయిపోవడానికి ఇష్టపడం. మనం ఎవరు మన యొక్క ఆత్మీయ జీవితానికి నష్టపరచాలనుకుంటున్నారు, మనల్ని ఆత్మీయంగా చంపేయాలనుకుంటున్నారు, మన ఆత్మీయంగా ప్రభు దూరం చేయాలనుకుంటున్నారు, ఇటు వారి కొరకే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే వాళ్ళ యొక్క దగ్గర నుంచి మనం దూరం అయిపోవడం నేర్చుకోవాలి. నా ప్రియమైన సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంటే ఆ బాధల్లో నుంచి మనం బయటికి రావాలా, బాధ పెట్టే వారి దగ్గర నుంచి కూడా బయటికి రావాలి. అందుకనే చాలామంది బాధలు కోరి తెచ్చుకుంటారు. వాడికి తెలుసు పలానాడు మనం బాధపడతారని తెలుసు. మరి బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి ఎందుకు మనం పోవడము? చూసారా? అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలాగా ఉండకూడదు. తప్పించుకొని వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. ఎక్కడికి తప్పించుకొని పోయాడు? దేవుని సన్నిధిలో నుండి కాదు, శైతాను సన్నిధిలో నుండి, శైతాను ఒత్తిడిలో నుండి, శైతాను భయములో నుండి, శైతాను యొక్క అటాక్స్లో నుండి తప్పించుకొని పోతున్నాడు. కానీ మనం కూడా అనేక సందర్భాల్లో మన మీదకి వచ్చే పరిస్థితులన్నిటిలో తప్పించుకుంటుండాలా. అదే సమయంలో మరి ఆ వ్యక్తులకు దూరంగా ఉన్నట్లయితే మనం శాంతి సమాధానంగా చేయొచ్చు. అది మరొక పాట. తర్వాత మరొక పాఠానికి వస్తాం, చూద్దారండి. అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే తర్వాత వచ్చిన ఏమో చూడండి. చాలు ఇక్కడ చూడండి. శైతానుడు దేవుని నమ్మిన వాళ్ళు అంట ఎలాగా పడతాడు అంటే, పోనీలే వాడిని నేను వాడు తప్పించుకొని పోయినాడులే, నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాడులే, వాడి సంగతి నాకెందుకు, వెళ్ళిపోయినాడు కదా పోయి సావుని ఎటో ఒకటి చస్తాడులే అనుకున్నాడా? అనుకోడు. శైతానుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నీ వెంట పడ్డాడంటే చివరి వరకు వాడికి నువ్వు బానిసయ్యేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాడు. నువ్వు బానిసయ్యేంత వరకు కూడా నీ వెంట పడుతూనే ఏదో రూపంలో నీ వెంట పడుతూనే ఉంటాడు. ఆఖరికి వాడికి పూర్తిగా నువ్వు బానిస అయిపోవాలి. బానిస అయిపోయిన తర్వాత నవ్వుతాడు వాడు. ఇప్పుడు చేసుకో ప్రార్థన, ఇప్పుడు చేసుకో బైబిల్, ఇప్పుడు వెళ్ళి మందిరానికి, ఇప్పుడు చూపించింది నీ భక్తి, ఎందుకంటే వాడికి దాసులు అయిపోతున్నారు. కాబట్టి చాలామంది క్రైస్తవులు అనుకుంటారే కానీ అనేక విధాలుగా దానికి దాసులైపోతూ ఉంటారు. చూశారు కదా, ఈరోజు బాలకృష్ణ పట్టణానికి తెలుసు కదా, కొంతమంది చూడ ఎలాగా బంధించబడ్డారో, ఎలా బంధించబడ్డారో నాకైతే తెలియదు. బంధించబడతారు, మంచి మాట వినడానికి రానివ్వడాడు. అదే ఇక్కడ ఏదో ఒక పెద్ద డ్యాన్స్ లాగా పెట్టేసి, ఒక పెద్ద మైకుల్ లాగా పెట్టేసి, ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసామనుకో, ఇక్కడి నుంచి ఆ రోడ్స్ వరకు జనాలు నిలబడతారు. మంచి మాటలు వినడానికి ఒప్పుకోవడం గుర్తించుకోవడం. అందుకనే నిజమైన సంఘాలు చిన్నవి, మంచి మాటలు వాక్యానుసారంగా చెప్పే సంఘాలు చాలా చిన్నవి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ప్రలోభాలు పెట్టేటటువంటి సంఘాలు చాలా పెద్దవి. అందుకని ప్రియులారా, దావీదు తప్పించుకొని పోయినాడులే అనుకున్నాడా? అనుకోలా. నా చేత తప్పించుకోపోతాడా? తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పిలుస్తున్నారు, దోతలను కసా వాళ్ళని పనిచేసేవాళ్ళు సైనికులు పిలుస్తున్నారు. మీరు ఎట్లంటరా అయ్యగారు, ఏంటి వాడు నా అల్లుడు నా దగ్గర తప్పించుకొని పోయినాడు, మీరు వెళ్ళి వాడు చావగొట్టేసేయండి. వాళ్ళకైనా జ్ఞానం ఉండాలి కదా. కదా అయ్యగారు,
ఆయన ఆ రోజు యుద్ధం చేస్తే కదా నీవు బ్రతికింది నేను బ్రతికింది మనమంతా విజయం ఉండాలా అనేది కదా అంటున్నారా? ఈ రోజున మన యొక్క రక్షణ భటులు చేస్తున్న పనులు అవే. చాలామంది తెలియని విషయం ఏంటంటే దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రులు కానీ, ప్రెసిడెంట్లు కానీ, గవర్నర్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యే ఎంపీలు కాదు. దేశాన్ని పరిపాలించేది రక్షక భటులు, మిలిటరీ. ఎందుకంటే ఇప్పుడు మిలిటరీ ఉందనుకో, ఆ మిలిటరీ కానీ ఒక ప్రధానమంత్రి దగ్గరకో, లేక ఒక గవర్నర్ దగ్గరకో, ఒక ప్రెసిడెంట్ దగ్గరకో మరి వెళ్ళలేదనుకో ప్రొటెక్షన్ కొరకే, ప్రధానమంత్రి అడుగు బయట పెడతారా? ప్రెసిడెంట్ అడుగు బయట పెడతాడా? అంటే ఎవరు పరిపాలిస్తారు? అల్టిమేట్గా వీళ్ళు. కాబట్టి వీళ్ళు రక్షక భటులు అనేటటువంటిది ఏమిటి అర్థం చేసుకోలేకపోతున్నారంటే వీళ్ళు, మేము రక్షక భటులు అంటే మా పైన ఉన్న అధికారులు ఏది చెప్తే అది చేయాలనుకుంటున్నారు, కానీ న్యాయం ఏంటి, దాన్ని రక్షించాలా అనేటటువంటిది కనపడటం ఈనాడు రక్షక భటులు. న్యాయపక్షం ఉండాలా రక్షక భటులు. ఇటు ప్రజలు న్యాయవంతులు అయితే వారి పక్షంగా మేము నిలబడతాం, లేదా ప్రభుత్వం న్యాయంగా ఉంటే వీళ్ళ పక్షంగా మేము నిలబడతాం అనే రక్షక భటులు లేరు ఈ రోజున. సౌలు ఏం చెప్పాడు? వెళ్ళండి అంటే కదిలాడకుండా వెళ్తున్నారు, కదిలాడకుండా వెళ్తుంటున్నారు. వీళ్ళారా చూడండి, మనం ఒకటి తప్పించుకుంటామే కానీ రెండవది పొంచి ఉంటుంది మన కొరకాయ, మనం పట్టుకునే దాని కొరకాయ, మనం వల్ల వేసుకునే దాని కొరకాయ, మనం చంపేంత వరకు కూడా, ఆత్మీయంగా మనం పతనం చేసేంత వరకు కూడా ఎంతగా. ఇప్పుడు ఒక గృహాన్ని దర్శించి వచ్చాము, ప్రార్థన చేసి వచ్చాము. వాళ్ళు చాలా విశ్వాసం, మంచి ఆత్మీయ పదవాళ్ళు. సహోదరిద్దరు కూడా చాలా మంచి ఆత్మీయ పదవాళ్ళు. వాళ్ళిద్దరూ మరి అంత మంచివాళ్ళ మధ్యలో ఒక అబద్ధ ప్రవక్తిని అంటే బైబిల్ తెలిసినటువంటి ఆమె అబద్ధం ఏమని బాగు చేసేది తెలుసా? మీ ఇద్దరు కలిసి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించు, నువ్వు ఆమె దగ్గర నుంచి దూరం అయిపో, నువ్వు ఎంతగా ఆశీర్వదించబడతావు చెప్తే మోసపోయి కుటుంబ సభ్యుల నుంచి దూరపరుచుకొని, సంఘం నుంచి దూరపరుచుకొని, దేవుని యొక్క సంఘ దేశ నుంచి దూరపరుచుకొని నానా అవస్థల్లో ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చాడు. చాలా దినాలు ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు వెళ్ళి వాళ్ళకి వాక్యం అందించి, అమ్మా ఇది కాదు, ఇలాగా చెప్తూ వచ్చి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, శైతాను మనం విడిచిపెట్టదు, మనం వెంటాడుతూనే ఉంటుంది. కానీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే తప్పించుకోవాలని దావీదు వెళ్ళిపోయినాడో మనం తప్పించుకుంటూ వస్తే వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు సైనికులు పంపిస్తాడు మనల్ని పట్టుకునే దాని వరకు. మనల్ని పట్టుకోవాలి, ఇదిగో పలానా ఆయన మోసం చేస్తున్నాడు అని పట్టుకొని రండి అవతల పడేస్తాం. పలానాడు స్వార్థ పాటిస్తున్నారు పోయి పట్టుకొని రండి అవతల పడేస్తాం అని అంటుంటాడు ఎప్పుడు కూడా. వాడి పని అదే. అందుకని పిల్లారా పౌలు రాస్తుంటాడు, మన పోరాటము శరీర సంబంధమైనది కాదు, మన పోరాటము ఆత్మ సంబంధమైన పోరాటం. శరీర సంబంధమైన పోరాటం వేరు, ఆత్మ సంబంధమైన పోరాటం. అందుకని ఈ రోజున మనము దేవుని కృపను బట్టి సజీవులుగా ఉన్నాము అంటే, ఆత్మీయ సజీవులుగా ఉన్నాము అంటే మన పోరాటంలో మనం జయం పొందుతూ ఉంటున్నాం. కానీ కొంతమంది పోరాటంలో వాళ్ళు ఓడిపోతూ వస్తూ ఉంటున్నారు. చూసారా? ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళారు. ఏం చేయాలా? ఆయన పట్టుకొని చంపేసేయాలి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, భార్య చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తాడు. తన భర్తను ఎలాగా కాపాడుకోవాలో మంచి ఆలోచన వచ్చింది. సహోదరులారా, భర్తలను కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. చాలా మంది భార్యలు ఉన్నారు భర్త విషయంలో చాలా అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోరు. పోతాడులే, తింటాడులే, తిరిగి వస్తాడులే, అలా కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఈ శరీరము ఆ శరీరము ఒక్క శరీరం.
నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఇద్దరు ఒకటే. ఒకరు బాధపడితే ఇద్దరు బాధపడాలి, ఒకరు ఆకలి అయితే ఇద్దరికి ఆకలి కాదు. అలాగా చేస్తే నిజమైనటువంటి భార్య భర్తలు, నిజమైన క్రైస్తవ భార్య భర్తలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎక్కడ కూడా విడిపోరు. ఆత్మలో కానీ, శరీరంలో కానీ, మనసు యొక్క విధానాల్లో కానీ 3 విషయాల్లో కలిసే ఉంటారు. అయ్యా నీ మనసు ఏదో నా మనసు అదే, నీ ఆత్మీయత ఏదో నా ఆత్మీయత అదే, నీ శరీరం ఏదో నా శరీరం అదే. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి యొక్క భార్యగా అక్కడ ఎంత ప్రవర్తిస్తుందంటే, రకంగా చెప్పాలంటే ఒక స్వార్థం చూపించవచ్చు అక్కడ. అవును కదా, మా నాన్నగారు రాజుగారు ఉన్నతమైనటువంటి వాళ్ళం, మేము ఏదో జారిపోయి ఈ గొర్రెలు కాసుకున్న యవనస్తులు చేసుకున్నాను, ఈ పోతే పోయినాళ్ళే నేను చేసుకుంటాను అనుకోవచ్చు కదా. అనుకోడా. నమ్మకమైనటువంటి భార్య. బైబిల్లో పాట సామెతల గ్రంథంలో జ్ఞానోరో కలిగిన స్త్రీ ఏముంది, ఘనతనుంది. జ్ఞానోరో కలిగినటువంటి స్త్రీ, బైబిల్ అనేక మంది స్త్రీలు ఉన్నారు. గుణవతి అయినటువంటి భార్య, జ్ఞానవంతురాలు, తర్వాత నీతిమంతురాలు, జ్ఞానోరో కలిగినటువంటి ఆమె. రకరకాలైనటువంటి భాష బైబిల్ గ్రంథంలో స్త్రీలకు వాడబడుతుంది. జ్ఞానోరు అంటే రాబోయే పరిస్థితిని అర్థం చేసుకునే స్త్రీ, జ్ఞానోరు గల స్త్రీ అంటారు. కొంతమంది స్త్రీలు ఎలాగా ఉంటారంటే ఏమన్నా కానీ కొంపంత మునిగిపోయిందా కూడా ఏమీ పట్టింపుండదు. వాళ్ళు ఎన్నో నష్టాలు వచ్చిన కుటుంబాలు ఏ పట్టింపు ఉండదు. వాళ్ళు నీ మీద నేను తగాదేస్తాను, నా మీద నువ్వు తగాది. జ్ఞానోరు గల వాళ్ళు అలా కాదు. జరగబోయే దాన్ని ముందు ఊహించుకుంటారు. అయ్యో ఇది జరగకుండా నన్ను కాపాడుకోవాలా, నా బిడ్డలను కాపాడుకోవాలా, నా భర్తను కాపాడుకోవాలా. అది నెనరు కలిగినటువంటి స్త్రీలాగా కనబడుతుంది. వెంటనే దావీ దగ్గరికి పోయింది. దావీ దగ్గరికి పోయి ఒక మాట చెప్పేసి ఏమని చెప్పింది, అయ్యా మా నాన్న సామాన్యుడు కాదు, నీకు తెలుసు కదా, మా నాన్నగారు మంచివాడు. ఒకప్పుడు దురాత్మ వస్తుంది, అప్పుడప్పుడు దురాత్మ వచ్చినప్పుడల్లా మనం బాధపడుతున్నాడు. ఇప్పుడు కూడా పంపిస్తాడు, తప్పనిసరిగా నేను చెప్పేస్తాను, నా మాట విను అని చెప్పి ఏం చేసిందంటే బయట డైరెక్ట్గా పంపించకుండా ఇండైరెక్ట్గా కిటికీలో నుంచి కంపలోనో దేనిలోనో కిందకి తిప్పేసేసి. చూడండి ఎంత గొప్ప తెలియగలదో, ఎంత గొప్ప తెలియగలదో ఒకసారి ఆలోచించి. అంటే ఎవరి కంటిలో పడకుండా తన భర్తను రక్షించుకుంది, ఎవరి కంటి పడలేదు. చూసారా పిల్లరా? అందుకని మనము కూడా మన భర్తల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేకమైన అపాయాలు వాడుకోవడం వస్తున్నప్పుడు ఏం చేయాలంటే అపాయాల నుంచి భర్తలను తప్పిస్తుంటాను, అపాయాల నుంచి భర్తలను కాపాడుతూ ఉంటాను. తగినటువంటి జ్ఞానం అవసరం, తగినటువంటి జ్ఞానులు అవసరం, తగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అవసరం. చూడండి, అందుకని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కాదు వాళ్ళకి కావాల్సింది. ఎవరు కావాలి ఇప్పుడు? భర్త కావాలి. అమ్మ కాదు కావాల్సినటువంటిది, ఎవరు కావాలి ఇప్పుడు? భర్త కావాలి. అంత లోతైన సత్యాలు వివాహం అయిపోయిన తర్వాత మనం కుటుంబాలకు ఎదిగేటప్పుడు, బిడ్డలుగా ఎదిగేటప్పుడు, బిడ్డలు పుట్టిన తర్వాత మన ఆశలన్నీ ఎలాగ ఉంటాయంటే అమ్మగారిల్లు అంటారు. దగ్గర మాట పురుషుడు తన భార్య తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని, వాడి విడవడము వాడు హత్తుకోవాలి. అలాగే భార్య కూడా, ఇద్దరు ఒకటే, రెండుగానే కారు, ఆ శరీరంలోని భాగమే. అందుకని పిల్లరా గొప్ప రహస్యం ఇక్కడ. ఇద్దరు కూడా దావీదు తర్వాత రెండవది వచ్చి దావీదు యొక్క స్టేటస్ చూడండి. ఆ తర్వాత ఈ మరి ఆ సౌలు యొక్క కుమార్తె స్టేటస్ చూడండి. ఇప్పుడు ఏం చేస్తుంది? స్టేటస్ చూసుకున్నామా? చదువు మనము ఎప్పుడైతే వివాహం అయిపోతుందో
అన్నిటినీ కొట్టేసేసారు. ఇద్దరు సమానమే, భార్యాభర్త ఇద్దరు సమానమే అనే యొక్క స్థాయిలోకి మనం రావాలి. అందుకని పిల్లరా ఆ స్థాయిలోకి వచ్చింది. వచ్చేసి ఒక మార్గం చూపించింది. ఆ మార్గం ఏం చేసిందంటే ఇంటికిలో మనం వెళ్ళిపో, తప్పించుకో. మా అన్నయ్య ఉన్నాడు నీకు తోడు, ఏం భయపడగలరు. యోనాతాను అన్నాడు, ఏం భయపడగలరు, వెళ్ళిపో. ఎందుకంటే అటు వస్తున్నారు వాళ్ళు, మా నాన్నగారు దూతలు పంపిస్తున్నారని పట్టుకోవడానికి కొరకాయి. నేను నన్ను కాపాడుకునే విధానం నేను నేర్చుకున్నానులే, వెళ్ళిపో. ఇలా చూడండి, దావీదు యొక్క జీవితము మన జీవితాలే, మన కుటుంబాలే. అందుకని ఈ యొక్క పాఠాలను మనము కూడా ఆ తెలివితేటలు అలాగే మనం జీవించగలం. అలాగే మనం ఆశీర్వదించాలి. ఇంకో పాఠం చూస్తున్నామా? ఆ తర్వాత చేసి ఆ పదవి చూడండి. చూడండి ఏముంది అక్కడ, తల వైపున ఒక గృహదేవత బొమ్మను తీసి మంచు మీద పెట్టి మేకమంచు తల వైపు నుంచి దుప్పటితో కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషిలాగా, మనిషి రోగం గల మనిషి పడుకున్నట్టుగా తయారు చేస్తుంది. ఈ రహస్యం చూడండి.